Today, we are discussing about the probability in the second year topic. ఎక్కువ మంది పిల్లలు ప్రాబిలిటీ అనే పేరు వినంగానే కొద్దిగా ప్రాబ్లంగా ఫీల్ అవుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుంటూ మనం ప్రాబిలిటీలోని కొన్ని బేసిక్స్ ఫార్ములాస్ని, బేసిక్ డెఫినిషన్స్ అన్నింటిని గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో నేర్చుకుందాము. త్వరలో రాబోతున్న ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ యూజ్ అయ్యే ఈ క్లాస్ని అందరూ లైవ్లోకి వచ్చి క్లాస్కి అటెండ్ అవ్వండి. So today our topic is probability in the second year in the point of EAMCET examination. So in the probability topic today we learn about the definition, basic definition. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి తెలియని కొత్త చాప్టర్గా ఉన్న ఈ ప్రాబిలిటీలోని డెఫినేషన్స్ అన్నింటిని గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇందులోని టెర్మినాలజీ అన్నీ కూడా కొత్తగా ఫస్ట్ టైం వస్తున్నట్టు ఉంటుంది. దాంట్లోని ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే ఒక వెల్ డిఫైన్ అవుట్కమ్. ఏదైనా మనం ఒక ఎగ్జాంపుల్ డైని త్రో చేసినప్పుడు వచ్చే రిజల్ట్. డైని త్రో చేయడం అంటే ఏంటంటే మనకు అందరికీ తెలిసింది. డైని త్రో చేసినప్పుడు మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది అంటే ఎయిదర్ 1 or 2 or 3 or 4 or 5 or 6. మనం ఒక డైని త్రో చేసినప్పుడు ఎయిదర్ 1 2 3 4 5 6 ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది. ఇలా వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్ ఏదైతే ఉందో అటువంటి దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నాము. కొన్నిటికి రిజల్ట్ ముందుగా చెప్పలేని వాటిని మనం ఎక్స్పెరిమెంట్ కింద చెప్పలేము. సో ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఏమవుతుందంటే వెల్ డిఫైన్ అవుట్కమ్స్, ఏదైతే వెల్ డిఫైన్ అవుట్కమ్స్ ఇవ్వగలుగుతుందో అటువంటి ఏ వర్క్నైనా ఏదైనా ఒక దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ కింద చూస్తున్నాము. సో మనం టుడే నేర్చుకున్న దాంట్లో ఎక్స్పెరిమెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే ద వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్. అర్థమైందా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనే ఇంకొక వర్డ్ వస్తుంది. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే తెలుసుకున్నాము, వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్ అనేది. మరి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఏమవుతుంది అనేసరికి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఏదైతే అవుట్కమ్స్ కెనాట్ బి ప్రొడక్టెడ్ వితౌట్ సర్టనిటీ ఈజ్ కాల్డ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ మనం ముందుగానే గెస్ చేయలేని విధంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద చెప్పొచ్చు. ఇఫ్ సపోజ్ మనం డైన్ త్రో చేసామనుకో ఖచ్చితంగా మనం చెప్పగలుగుతామా ఏదైనా 2 పడుతుందని లేదంటే 3 పడుతుందని మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? లేదు. ఏది పడుతుందో మనకి తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాటిలో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ కింద మనం కాయిన్ని టాస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి రిజల్ట్ తెలుసు టాస్ ఆర్ టైల్ అని, కానీ ఏది వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉందో దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద కూడా చెప్తాం. మూడో ఎగ్జాంపుల్ కిందకి వచ్చేసరికి డ్రాయింగ్ ద కార్డ్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఏ కార్డ్ వస్తుందో మనం ముందు చెప్పలేము, కానీ రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఇటువంటి అన్ని కేసుల్లోనూ మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనే పేరుతోటి పిలుచుకుంటాము. సో ఎక్స్పెరిమెంట్ అంటే వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్ అని, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ప్రొడక్టెడ్ బై సర్టనిటీ, అంటే ముందుగానే మనం గెస్ చేయలేని రిజల్ట్స్ అన్నింటినీ కూడా మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద చెబుతున్నాము. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి శాంపిల్ స్పేస్ గురించి నేర్చుకుందాం. ఇంకోటి ఏంటది శాంపిల్ స్పేస్ ఏంటంటే ఇది సెట్ కిందకి వస్తుంది. సెట్ ఆఫ్ ఆల్ ద అవుట్కమ్స్, సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ శాంపిల్ స్పేస్ అండ్ ఈజ్ డినోటెడ్ బై ఎస్. మళ్ళీ ఒకసారి చూస్తున్నాము. ఫస్ట్ మనం చెప్పింది ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్. ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఏమవుతుంది, వెల్ డిఫైన్డ్ అవుట్కమ్స్ని మనం ఎక్స్పెరిమెంట్ అంటున్నాము. అలాగే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఏమవుతుందో కూడా చూసుకున్నాం. శాంపిల్ స్పేస్ అనగానే ద సెట్ ఆఫ్ ఆల్ ద అవుట్కమ్స్ ఈజ్ డినోటెడ్ బై ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. వెన్ మనం డైని త్రో చేసినప్పుడు వెన్ ద థ్రోయింగ్ ద డై ఎస్ అనేసరికి ఏమవుతుంది శాంపిల్ స్పేస్లో ఎటువంటి రిజల్ట్ వస్తుంది అంటే రిజల్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డైన్ త్రో చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ ఏంది 1 2 3 or 4 or 5 or 6. సో ఇదే శాంపిల్ స్పేస్ కింద చెప్తాం. ఇవి కాకుండా వేరే ఏ రిజల్ట్ కూడా రాదు కాబట్టి మనం ద సెట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ ద శాంపిల్ స్పేస్. సో ఇన్ దిస్ కేస్ వెన్ డై ఈజ్ thrown 1 2 3 4 5 and 6 is the sample space of dice throwing. లేదు అంటే టాసింగ్ ద కాయిన్, అప్పుడేమవుతుంది మనకి శాంపిల్ స్పేస్ అనేది
హెచ్ఆర్ టైల్, ఇంకో థర్డ్ అనే ఆప్షనే ఉండదు. ఇట్లాంటివన్నిట్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే శాంపిల్ స్పేస్ చూస్తున్నాం. శాంపిల్ స్పేస్ దేంతో డినోట్ చేస్తున్నాం? ఎస్ అనేది. తర్వాత ఈవెంట్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు వరకు నేర్చుకున్న టర్మ్స్ ఈ సైన్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. ఫస్ట్ వన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటో తెలుసుకున్నాము. రెండోది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. మూడోది వచ్చేసరికి శాంపిల్ స్పేస్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు అసలు ఈవెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఈవెంట్ అనేసరికి ఏమవుతుందంటే సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఈవెంట్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈవెంట్కి మనం డెఫినేషన్ ఎటువంటి డెఫినేషన్ ఇస్తున్నాము? ఈవెంట్ అనే దానికి డెఫినేషన్ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ is called event and denoted by E. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈవెంట్ గురించి నేర్చేసుకున్నాం. ఇలాగ ఉంటుంది. తర్వాత ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటాము? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటున్నాము? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటున్నామంటే ఏ సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ సెట్ టు బి ఈక్వల్లీ లైక్లీ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈక్వల్ ఛాన్సెస్ టు అకరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి equally likely events. A set of events is said to be equally likely if all of them equal chances of occurrence. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి వచ్చే రిజల్ట్స్ ఏమవుతుంది? హెడ్ కానీ టెయిల్ కానీ ఏదైనా మనకి ఈక్వల్ ప్రియారిటీనే ఉంది. హెడ్ పడ్డా టెయిల్ పడ్డా కూడా మనకి ఈక్వల్ ప్రియారిటీనే ఉంది. కాబట్టి శాంపిల్ స్పేస్లో మనకి ఈ రెండు కూడా ఇక్కడ హెడ్కి టెయిల్కి ఈక్వల్ ప్రియారిటీ ఉంది కాబట్టి ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ కింద చెప్పచ్చు. అలాగే డైన్ త్రో చేసిన కేసులో కూడా మనం శాంపిల్ స్పేస్ కింద ఏమని చెబుతున్నాము? 1, 2, 3, 4, 5, 6 అని చెబుతున్నాము. ఇందులో 1కి ఎంత ప్రాబిలిటీ ఉందో 2కి కూడా అంతే ప్రాబిలిటీ ఉంది. అలాగే 3కి కూడా అంతే ప్రాబిలిటీ ఉంది. 4కి కూడా అంతే ప్రాబిలిటీ ఉంది. 5కి 6కి కూడా అంతే ప్రాబిలిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్, రెండోది వచ్చేసరికి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, మూడోది వచ్చేసరికి శాంపిల్ స్పేస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈవెంట్, ఐదు వచ్చేసరికి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సిక్స్త్ వన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటున్నామంటే ద సెట్ ఆఫ్ ఈవెంట్ కంప్లీటెడ్ కవర్డ్ బై ద శాంపిల్ స్పేస్. ఏవైతే ఈవెంట్స్ మన శాంపిల్ స్పేస్ మొత్తం అన్నింటినీ కలిపి కవర్ చేస్తుందో అటువంటి అన్ని ఈవెంట్స్ని కలిపి మనం సెట్ ఆఫ్ ఈవెంట్స్ కంప్లీటెడ్ కవర్డ్ బై ద శాంపిల్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నాము. సెవెంత్ కవర్డ్ బై శాంపిల్ స్పేస్, కవర్డ్ బై ఆల్ ద శాంపిల్ స్పేస్ is called exhaustive events అంటున్నాం. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసరికి ఎగ్జాస్టివ్ ఈవెంట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ సెట్ టు బి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఇఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దోస్ సెట్స్ ఈజ్ ఎంప్టీ. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటున్నామంటే ద సెట్ ఆఫ్ ఈఐ ఇంటర్సెక్షన్ ఈజే ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటున్నాం. అంటే ఇందులోని ఎలిమెంట్స్ అనేవి ఏవి కూడా కామన్గా లేకుండా ఉన్న సెట్స్ అన్నిటిని కూడా మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కింద మనం చెప్తున్నాము. నెక్స్ట్ వన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి
ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనేది ఒకసారి చూద్దాము. 2 events are said to be independent events if occurrence of one does not depend upon the occurrence of other event is called the independent events. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంది, ఒక ఈవెంట్ అనేది ఇంకొక ఈవెంట్ మీద డిపెండ్ అవ్వకుండా దానిపైన ఈవెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ఉన్న వాటిని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ కింద చదువుతున్నాము. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకు తెలుసు, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు independent events. 2 events are said to be independent events if occurrence of one does not depend upon the occurrence of other event is called the independent events. And next one, complement of an event. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ కింద మనం చెప్పవచ్చు. కాంప్లిమెంట్ ఆఫ్ an event. ఈ కాంప్లిమెంట్ ఆఫ్ an event ని మనం ఈ అనేది ఈవెంట్ కింద తీసుకుంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ బార్ ఆర్ ఈ డాష్ ఆర్ ఈ కాంప్లిమెంట్ సింపుల్ గా ఈ ఆఫ్ సి అని చూద్దాం. కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ అనేసరికి ఏమవుతుందంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ డినోటెడ్ బై ఎయిదర్ ఈ బార్ ఆర్ ఈ డాష్ ఈసి ఈజ్ సెట్ టు బి సెట్ ఆఫ్ ఆల్ ద శాంపుల్ పాయింట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అదర్ దాన్ ద శాంపుల్ పాయింట్ ఆఫ్ ఇన్ ఈ. ఏమని చూస్తున్నాం, సెట్ ఆఫ్ all sample space points other than sample events of E, sample points of E. This is called the complement of an event. Example కింద చూద్దాం. దీంట్లో ఒకసారికి ఏమవుతుందంటే సపోజ్ when a die is thrown, then what is the sample space? When a die is thrown, then what is the sample space? Participant Pooja Sri Lahari. Okay, sample space అనగానే ఏమవుతుందంటే మనకి when die is thrown, sample space is 1, 2, 3, 4, 5, and 6. So if suppose an event is E is defined as 1, 3, 5, and 6, then E complement అనేసరికి ఏమవుతుంది, మనం చెప్పిన డెఫినేషన్ ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ ద శాంపుల్ పాయింట్ అదర్ దాన్ ద E ఈజ్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్. సో ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఈవెంట్లో ఎలిమెంట్స్ కాకుండా ఇంకా శాంపుల్ స్పేస్లో మిగిలి ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటి మనం ఈ బార్ కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ 1 కవర్ అయిపోయింది, 2 లేదు, ఈ బార్లోకి వచ్చేసరికి అప్పుడు 2 రావాలి. అండ్ 3 కవర్ అయిపోయింది, 4 కవర్ అవ్వలేదు, 5 కవర్ అయింది, 6 కవర్ అయింది. సో ఈ కాంప్లిమెంట్ అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే 2, 4 అవుతుంది. వెన్ ఈజ్ 1, 2, 3, 5, 6 అప్పుడు ఈ కాంప్లిమెంట్ అనేసరికి 2, 4 కింద చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్లో చూద్దాము. ఇఫ్ సపోజ్ ఈ అనే ఈవెంట్ 1, 2, 3, దెన్ ఈ కాంప్లిమెంట్ అనేసరికి ఏమవుతుంది, ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ డాష్ అంటున్నాం కదా, ఈ డాష్ ఆర్ ఈ ఏదైనా సింబల్స్ ఒకటే. ఇప్పుడు ఎలా చెప్పాలి మనం అనగానే శాంపుల్ స్పేస్లోని ఈ 3 ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ రాసి సెట్ ఏదైతే ఉందో దాన్నే కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటున్నాం. ఓకేనా, కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ గురించి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో అట్లాగే పెట్టండి. తర్వాత నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేసరికి ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది మనకి లెట్ ఎస్ బి ద శాంపిల్ స్పేస్. మనం ఏది వచ్చినా కూడా శాంపిల్ స్పేస్లో ఒక నేమ్ చేయగలం. లెట్ ఎస్ బి ద శాంపిల్ స్పేస్. P is the probability function. P is the probability function, and E is the event of random experiment అనుకున్నట్లయితే అప్పుడు డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ P ఆఫ్ E ని ఎలా డిఫైన్ చేస్తున్నాము, దీని క్లాసికల్ డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. N of E by N of S అంటాం. N of E by N of S. ఇక్కడ E అనేసరికి ఏమవుతుందంటే ఫేవరబుల్ ఈవెంట్. ఫేవరబుల్ ఈవెంట్ అంటే
మనకి కావాల్సినటువంటి ఆన్సర్స్ అవుట్కమ్స్ వచ్చే ఫేవరబుల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్లోని ఎన్ ఆఫ్ ఈ అనేసరికి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ ఈక్వల్ 1 2 3 అని అనుకో, ఎన్ ఆఫ్ ఈ అనేసరికి ఎంత అవుతుంది? ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎలిమెంట్స్ అన్నప్పుడు ఏవి కూడా రిపీటెడ్ ఉండకూడదు. ఇఫ్ సపోజ్ ఇట్లా రాస్తున్నారు కొంతమంది 1 2 3 అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అవుతున్నాయి అంటే ఇక్కడ 1 1 బోత్ ఆర్ సేమ్ ఉండే, ఇది కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ రెండు కలిపి కూడా మనకి ఒక ఎలిమెంట్ కిందకే అవుతుంది. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది ఇక్కడ. ఇట్లాంటి డెఫినేషన్ మనకి ఏదైతే ఉందో ఈ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ని క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అనొచ్చు. లెట్ ఎస్ బి ద శాంపిల్ స్పేస్ అండ్ పి ద ప్రాబిలిటీ ఫంక్షన్ అండ్ ఈ వి ద favorable events, then P of E denoted is the probability of an event is defined as N of E by N of S. So N of E by N of S. ఇక్కడ మనం కొన్ని నోట్స్ కింద డినోట్ చేసుకుందాం నాన్న. P అనేది ప్రాబిలిటీ అనేది లెస్ దాన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 0కి 1కి మధ్యలో మాత్రమే ప్రాబిలిటీ వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ కిందకి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే దానికి ఎటువంటి అవుట్కమ్స్ లేని కేసెస్లో మనం దాన్ని ఎంటీ సెట్ కింద చదువుతున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ ఈజ్ 0. ప్రాబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నామంటే 1 అంటున్నాం. ఇది మనకి బేసిక్ లాగా. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అనేది లెట్ ఎస్ బి ద శాంపిల్ స్పేస్ అండ్ పి ఆఫ్ ఈ ఈజ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. Probability value P is always less than or 0 less than or equal to P less than or equal to 1, and the probability of empty set is 0. Probability of sample space is 1. Probability of sample space is 1. తర్వాత నాన్న మనం ఒక్క నిమిషం erase all this one. Odds in favor of events. ఆర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్స్ అని చెబుతున్నాము. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడే, ఆర్స్ అగెనెస్ట్ ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఆర్స్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్, ఆర్స్ అగెనెస్ట్ ఫేవర్ ఆఫ్ ద ఈవెంట్స్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ద ఈవెంట్ అక్కర్ ఇన్ ఎం వేవ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ విచ్ డస్ నాట్ అక్కర్ ఇన్ బి ఎన్ వేవ్స్, దెన్ order favor is odds in favor is m by n. Odds against is n by m అని చూస్తున్నాం. అంటే ఫేవర్ అనే దాంట్లోనే మనకి న్యూమరేటర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ m గురించి ఏమని చెప్పాము, అక్కర్ అని చూస్తున్నాము. n అనేది వచ్చేసరికి నాట్ అక్కర్. సో ఏదైనా ఒక ఈవెంట్ అనేది అక్కర్ అయ్యే కేసెస్ వచ్చేసరికి ఎం కేసెస్, నాట్ అక్కరింగ్ కేసెస్ వచ్చేసరికి ఎన్ కేసెస్ అయితే ఆర్స్ ఇన్ ఫేవర్ అనేసరికి ఎం బై ఎన్ అంటున్నాము. ఆర్స్ అగెనెస్ట్ అనేది వచ్చేసరికి ఎన్ బై ఎన్ అని చూస్తున్నాము. ఇది దాని యొక్క డెఫినేషన్. ఇప్పుడు 2-3 ప్రాబ్లమ్స్ని అరేంజ్ చేసుకుందాం. ఇంకోటి నేర్చుకుందాం. వెన్ 2 dice ఆర్ థ్రోన్ వాట్ ఈస్ ద శాంపిల్ స్పేస్. వెన్ 2 dice ఆర్ థ్రోన్ దెన్ వాట్ ఈస్ ద శాంపిల్ స్పేస్ అనగానే 2 dice త్రో చేసినప్పుడు మనకి 2 ఫేసెస్ వస్తాయి. ఆ 2 ఫేసెస్ మీద ఎటువంటి శాంపిల్ స్పేస్ అనేసరికి మనకి ఏమని చదువుతున్నామంటే ఫస్ట్ టైం మీద ఇఫ్ సపోజ్ 1 పడి సెకండ్ టైం మీద కూడా 1 పడితే దాన్ని 1,1 అన్నట్లయితే ఎన్ని శాంపిల్ స్పేస్లు వస్తున్నాయి చూద్దాం. ఫస్ట్ టైం మీద 1, సెకండ్ టైం మీద 1, అలాగే ఫస్ట్ టైం మీద అలాగే 1 ఉండి సెకండ్ టైం మీద 2 పడి ఫస్ట్ 1 3 1 4 1 5 1 6, సెకండ్ ఫస్ట్ టైం మీద 2, ఫస్ట్ సెకండ్ టైం మీద 1, ఇలా చూసుకుంటే 2, 2 2, 3 2, 4 2, 5 2, 6 3, 1 3, 2 3, 3 3, 4 3, 5 3, 6 అలాగే 4, 1 4, 2 4, 3 4, 4 4, 5 4, 6 ఇంకొక 2 రోస్ ఉన్నాయి. 5, 1 5, 2 5, 3 5, 4 5, 5 5, 6 6, 1 6, 2 6, 3 6, 4
6,5 అండ్ 6,6 అనే శాంపుల్ స్పేస్ వస్తున్నాయి. ఇవి మొత్తం వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? మొత్తం 36 ఉన్నాయి. ఎన్ఎఫ్ఎస్ వచ్చేసరికి ఇక్కడ ఎంత అవుతుంది? 36 అవుతుంది. దానికన్నా ముందు దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. వెన్ 2 dice are thrown, వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్? మీన్స్ దిస్ ఈస్ ద శాంపుల్ స్పేస్. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దిస్ వన్? ఫస్ట్ డై మీద నెంబర్ అండ్ సెకండ్ డై మీద నెంబర్, సెకండ్ డై యొక్క ఫేస్ మీద నెంబర్. ఇప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, వెన్ 2 dice are thrown together, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫేసెస్ ఈజ్ 9 అన్నాడు అనుకో. సమ్ ఆఫ్ ద ఫేసెస్ ఈజ్ 9 అన్నప్పుడు సపోజ్ ఇదే పడింది అనుకున్నాం, ఇదే ఒక ఈవెంట్ అనుకుంటే ఇక్కడ ఏమనుంది? ఈవెంట్ 1,1 అన్నాడు. సో సమ్ అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే 1 + 1 అనేది 2 అవుతుంది. కాబట్టి ఇది మనకి ఫేవరబుల్. ఇందాక మనకు డౌట్ వచ్చింది కదా, ఫేవరబుల్ ఈవెంట్ నాట్ ఫేవరబుల్ ఈవెంట్ అనేది. ఇక్కడ ఇది మనకి నాట్ ఫేవరబుల్. ఎందుకని? మనకి సమ్ కావాల్సింది 9 అని కావాలి, కానీ 1 + 1 అనేది 2 అవుతుంది. కాబట్టి ఇది నాట్ ఫేవరబుల్ ఈవెంట్. మరి ఎటువంటి ఈవెంట్స్ అనేవి మనకి, ఎటువంటి పాయింట్స్ అనేవి మనకి ఫేవరబుల్ అవుతున్నాయో చూద్దాము. ఇఫ్ సపోజ్ 6,3 తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద మనకి ఫేవరబుల్ అవుతుంది. అలాగే 5,4 ఈజ్ ద ఫేవరబుల్ పాయింట్. అంటే 4,5 ఈజ్ ఆల్సో అనదర్ 4 ఫేవరబుల్. అలాగే 3,6. ఈ ఎలిమెంట్స్ కాకుండా వేరే ఇంకే ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనకి పి ఆఫ్ అన్ ఈవెంట్ హూజ్ సమ్ ఈజ్ 9 వెన్ 2 dice are thrown అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే n of e by n of s. n of e by n of s. n of e గురించి మనం ఏమని చెప్పాము? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ అని చెప్పాం. ఇక్కడ ఈ అనేసరికి మనకి సెట్ రాస్తే మళ్ళీ ఈలోకి, ఈ అంటే ఏంటంటే ఈవెంట్ శాంపుల్ స్పేస్లోని సబ్సెట్ అవుతుంది. మనకు కావాల్సిన విధంగా ఫేవరబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ కాదు, సెకండ్ ఎలిమెంట్ కాదు, థర్డ్ ఎలిమెంట్ కాదు. అలా చూసుకుంటే మనకు కావాల్సిన ఫేవరెట్ 3,6 అనే ఒక పాయింట్, అలాగే 4,5 అనే శాంపిల్ పాయింట్, అలాగే 5,4 అనే అనదర్ శాంపిల్ పాయింట్, అలాగే 6,3 అనే ఇంకొక శాంపిల్ పాయింట్. ఈ 4 పాయింట్స్ మాత్రమే మనకు ఫేవరబుల్గా ఉన్న క్వశ్చన్. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అనేసరికి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఈ, ఇప్పుడు ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4, 1 2 3 4. సో 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అనేది 4 అవుతుంది. ఎన్ ఆఫ్ ఈ అనేది 4 అవుతుంది. ఎన్ ఆఫ్ ఎస్ అంటే శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 36 ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందంటే 1/9 అవుతుంది. ఇలాగా ఈ శాంపుల్ స్పేస్ ఫైండ్ అవుట్ చేయటము, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కనుక్కోవడం వస్తుంది. అలాగే ఇంకొకటి చూద్దాం. శాంపుల్ స్పేస్ ఆల్రెడీ చూసారు కదా, 2 dice అయితే సేమ్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, దెన్ ద నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 11 వెన్ 2 dice are thrown అన్నప్పుడు మనకి ఎంత ప్రాబిలిటీ వస్తుందో చూద్దాం. ఆల్రెడీ ఎస్ గురించి నేర్చుకున్నాం. ఎన్ ఆఫ్ ఎస్ అనేది 36 అయింది. మనకి సమ్ అనేది 11 రావాలంటే ఎన్ని ఫేవరబుల్గా ఉండేవి చూద్దాము. ఈ అనేది ఏంటది? ఫేవరబుల్ ఈవెంట్స్ ఆఫ్ వెన్ 2 dice are thrown. అందులో మనకి ఈవెన్ అనేది ఏమవ్వాలి? సమ్ ఈజ్ 9, సమ్ ఈజ్ 9, సారీ సమ్ ఈజ్ 11. సో సమ్ 11 అవ్వాలంటే 1,1 అట్లా చూసుకుంటూ పోతే 6,5 అనేది ఒక ఫేవరబుల్ ఈవెంట్ అండ్ 5,6 అనేది ఇంకొక ఫేవరబుల్ ఈవెంట్. ఈ 2 ఈవెంట్స్ మాత్రమే మనకి ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి పి ఆఫ్ ఈ అనేది ఆన్సర్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో 2/n ఆఫ్ ఎస్ వచ్చరికి 36 కాబట్టి 1/18. ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి మనం ముందుకెళ్తున్నాం. ఇంకోటి కాంప్లిమెంట్ అనేసరికి ఇక్కడ ఇంకొక నోట్ కింద కూడా రాసుకుందాం. ఏ అనేది ఈవెంట్ అయితే ఏ బార్ అనేది ఏమవుతుందన్నాం? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఇక్కడ కొన్ని రూల్స్ గురించి చూసుకుందాం. పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ పిఏ ప్లస్ పిఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1 అవుతున్నాను. ఇది ఒక నోట్ కింద నేర్చుకుందాం. పిఏ ప్లస్ పిఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే యూనియన్ వచ్చేసరికి పి ఆఫ్ ఏ యూనియన్ బి అనేసరికి ఏమవుతుందో ఫార్ములా గురించి తెలుసుకుందాం. దీన్ని ఎడిషన్ థీరం కింద ఆల్రెడీ మొన్నటి వరకు జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు. ఎడిషన్ థీరం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ పిఏ ప్లస్ పిబి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఒక పాయింట్. అలాగే ఏబిసి ఒకసారి ఇంకొక డెఫినేషన్ గురించి కూడా చూద్దాం. కండిషనల్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ అనేసరికి లెట్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 ఈవెంట్స్, పి ఆఫ్ ఏ బై ఏ గివెన్ బై బి ఈజ్ సెట్ టు బి కండిషనల్ ప్రాబబిలిటీ. దట్ మీన్స్ the probability occurrence of event A when B is already occurred. Probability means ఇక్కడ
occurrence of A after B occurrence, already occurrence. P of A given by B. దీని ఎలా చదువుతామంటే P of A given by B. That means occurrence of A after B occurrence. This is the దీని డెఫినేషన్ వచ్చేసరికి P of A given by B ఫార్ములా వచ్చేసరికి P of A intersection B by P of A intersection B by P of B. P of B given by A. P of B given by అనేసరికి కూడా probability of P of A intersection B by P of A. ఇలాగా మనం కండిషనల్ ప్రాబిలిటీ గురించి నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ చూస్తున్నాను ఇక్కడ. The probability of getting a perfect square when two dice are thrown. Together. The probability of getting a perfect square when two dice are thrown. Options వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే 2/9, B 4/9, C 1/3, D none of the them. When two dice are thrown అన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసరికి ఏమవుతుంది? when two dice are thrown, మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఇప్పుడు శాంపిల్ స్పేస్ మరొకసారి రివైండ్ చేసుకుంటే మనకి 1,1 నుంచి అండ్ సో ఆన్ 6,6 వరకు ఉంటాయి. ఇవి టోటల్గా 36 ఉన్నాయి. NF is equal 36. అందులో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసరికి ఏమవుతుందంటే మనం ఇది చూసుకుందాం. ఫేవరబుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ 1,1 అని, 2,2, 3,3 అండ్ 1,4, 1,9 ఉండదు కాబట్టి ఓకే. దిస్ ఈజ్ ద ఫేవరబుల్ ఎలిమెంట్స్. ఇక్కడ 1,1 ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డై మీద 1 పడ్డప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఫస్ట్ డై మీద 2, సెకండ్ డై మీద కూడా 2 ఉన్నప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ 4, ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే 3,3 మల్టిప్లికేషన్ ఈజ్ 9, ఇట్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అట్లాగే 1,4 ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఆల్సో 4, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో NF దిస్ ఈజ్ ద ఫేవరబుల్ ఈవెంట్ అయితే అప్పుడు NF వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 4 అవుతుంది. NF వచ్చేసరికి 36 అవుతుంది. ప్రాబిలిటీ కనుక్కోవడానికి ఫార్ములా P of E ఈజ్ ఈక్వల్ టు NF by NFS. సో NF వచ్చేసరికి ఎంత అవుతుంది మనకి 4 NFS 36. సో ఆఫ్టర్ క్యాల్కులేషన్ we get 1/9. ఇంకా వేరే ఏమైనా ఈవెంట్ మిస్ అవుతుందా? 1,1, 1,2, 3, 1,3, 1,3, 1,2, 1,2, 1,4, 3,3, 6,6, 6,6 కూడా వస్తుంది కదా. 6, 4,4, 2, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. సారీ. NF వచ్చేసరికి ఎంత అవుతుంది? NF వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 6/36, 1/6. సో ఈ విధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక క్వశ్చన్ దొరికింది, చూద్దాం. 2 dice are thrown
the probability that the sum of numbers on the two faces is neither 9 or nor 11 is options వచ్చేసరికి 1/2, B 2/3, C వచ్చేసరికి 5/6 and OT. So question ఏమి ఇచ్చారంటే when two dice are thrown, the probability that the sum of the numbers on two faces is neither 9 or 11. Neither 9 or 11. How to find? When two dice are thrown, the probability that the sum of the numbers on two faces neither 9 or 11 అన్నాడు. ఇక్కడ మనకి ఇది సెట్ లో కిందకి వస్తుంది. 9 or 11 means 9 or 11 means question correct కదా. N of E, N of S. When two dice are thrown, what is the sample space? Sample space is 1,1 to up to 6,6. So n of s is number of sample space is 36. n of s is 36. మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే నైదర్ 9 or 11 అన్నాడు. సో ఈవెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే 9కి సంబంధించిన నెంబర్స్ వచ్చేటట్టుగా ఫస్ట్ టైం మీద 1 పడితే మనకి 9 కావాలంటే సెకండ్ టైం మీద 8 పడి ఉండాలి. సో అది వర్కౌట్ అవ్వదు. 1,8 అనేది వర్కౌట్ అవ్వదు. 2,7 అనేది వర్కౌట్ అవ్వదు. So 3,6. So this is the favorable and existed element 3,6 and 4,5 and 5,4 and 6,3. ఇది 9 సంబంధించింది. అయితే 11కి వచ్చేసరికి ఏమవుతుందంటే 6,5, 5,6. దీస్ ఆర్ ద పాసిబుల్ ఈవెంట్స్. క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నాడు 9 or 11 అన్నాడు. 9 or 11 అనేసరికి ఈ 4 ఎలిమెంట్స్ 9 సంబంధించింది నార్ 11 సంబంధించి 6,5, 5,6. సో ఎన్ ఆఫ్ ఈ వచ్చేసరికి ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఈ వచ్చేసరికి 6 అయింది. 6 అయింది. ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి 36 అయింది. మనకు కావాల్సింది ఏంది? 9 నార్ అన్నాడు కాబట్టి ఈ 6ని మనం సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈవెంట్ ఎన్ ఆఫ్ ఈ కావాలి. ఇక్కడ ఈ బార్ కావాలి. మొత్తం ఈ బార్లోకి వచ్చేసరికి ఎన్ ఆఫ్ ఈ బార్ ఎంత అవుతుందంటే ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఈ, ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఈ అవుతుంది. అంటే 36 మైనస్ 6, 36 మైనస్ 6 అనేసరికి 30 అవుతుంది. సో మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఇక్కడ ఏమవుతుందంటే పి ఆఫ్ ఈ బార్ కావాలని అర్థం. నెయిదర్ 9 or 11. సో పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బార్ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 30/36. 5s are 5, 6s are. So option C is the finally you get the answer. So we get the final answer 5/6. C is the answer. When two dice are thrown, the probability that the sum of the numbers on two faces is neither 9 or 11 is అనేసరికి మనకు ఆన్సర్ ఏం చేసామంటే శాంపిల్ స్పేస్ రాసుకున్నాము. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 36 అని రాసుకున్నాము. సో ఫేవరబుల్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తే 9 అండ్ 11 కింద కన్సిడర్ చేస్తే మనకి ఈ 6 ఎలిమెంట్స్ వచ్చినాయి. నైదర్ 9 or 11 అనేసరికి మనకి ఏమవుతుంది అనేసరికి మొత్తం అవి కాకుండా డిఫరెంట్గా ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం కన్సిడరబుల్ చేస్తున్నాం కాబట్టి 36 మైనస్ 6 ఎలిమెంట్ తీసేస్తే మొత్తం మనకి 30 ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఎన్ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 30. సో ఎన్ ఆఫ్ ఈ బార్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ 5/6 అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి థర్డ్ ఆప్షన్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది నాన్న. 50 A, B, C are 3 mutual exclusive events and exhaustive events defined as P of B bar is equal to 3/2 probability of A and P of C is defined as 1/2 P of B. Then find the P of A. Find P of A. క్వశ్చన్ ఏమంటున్నాడు?
If A comma B comma C are mutual exclusive and exhaustive events, then find the, if given P of B is equal to 3 by 2 P of A, P of C is equal to 1 by 2 times of P of B, then what is the P of A value? P of A value is given, answer is P of A 4 by 30, first option 4 by 13, B 6 by 13, 8 by 13, third option, and fourth option is NOT, none of this above. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు, మనకి మ్యాక్సిమం ఈవెంట్స్ అనేది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్ ద పాసిబిలిటీస్, సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ 1 కాబట్టి పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి ఈజ్ ఈక్వల్ టు 1 ఏమని తెలుసు, సమ్ ఆఫ్ ద ఆల్ ద ప్రాబబిలిటీస్ ఆల్వేస్ 1. సో మనకి ఏబిసిఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అని కూడా ఇచ్చేసాడు కాబట్టి పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుస్తుంది. పిఏ ప్లస్ పిబి పిఏ ప్లస్ పిబి ప్లస్ పిసి ఈజ్ ఈక్వల్ 1 అని తెలుస్తుంది. మనకు కావాల్సింది కూడా పిఏనే కాబట్టి మనం పిఏ అలాగే ఉంచేసుకుంటే, మిగతా పీబీని ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఎల్ ఎలా ఇచ్చాడు, పీబీ ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ పిఏ, 3/2 టైమ్స్ ఆఫ్ పిఏ. సో మనకు కావాల్సింది కూడా పిఏ కాబట్టి దీన్ని ఏం చేంజ్ చేయకుండా అట్లాగే రాసుకుందాము. పిఏ ప్లస్ పీసీని ఎలా ఇచ్చాడంటే పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఆఫ్ పీబీ అని ఇచ్చాడు. ఆల్రెడీ పీబీని పిఏలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పీబీని కూడా రాసుకుంటే 3/2 టైమ్స్ ఆఫ్ పిఏ అవుతుంది. సో ఫైనల్గా పి ఆఫ్ సి అనేసరికి ఏమవుతుందంటే 1/2 ఇంటూ 3/2 ఆఫ్ పిఏ అనేసరికి 3/4 టైమ్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ అవుతుంది. సో పి ఆఫ్ సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ అనేసరికి ఏమవుతుందంటే 3/4 టైమ్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫైనల్గా మనం ఏమైనా చూస్తున్నామంటే అన్నీ కూడా పి ఆఫ్ ఏలో ఉండయి, వీటికి ఎల్సిఎం చేసేస్తే మనకు కావాల్సిన పి ఆఫ్ ఏ వచ్చేసింది. ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ డినామినేటర్స్ 1, 2, 4, 1, 2, 4కి ఎల్సిఎం ఈజ్ 4 అవుతుంది. సో 4 పిఏ ప్లస్ 2తో 2, 2 3 6 పిఏ ప్లస్ 3 పిఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి ఈ 1 మొత్తం మీద 4 + 6 10, 10 + 3 13 పిఏ ఈజ్ ఈక్వల్ టు 13 ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/13, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/13. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ మనం కాన్సెప్ట్లో మిస్ అయినది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇండైరెక్ట్గా సమ్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ ప్రాబిలిటీ ఈజ్ 1 అని తెలుసుకోవాలి. పి ఆఫ్ సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఈజ్ 1, సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఈజ్ 1. అండ్ అనదర్ వన్ ఈజ్, సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోకుండా వాళ్ళు మనం ఏమేమి చెప్పామనే దాని మీద ఒకసారి రీకాల్ చేసేసుకుంటే ఏమేమి వచ్చింది చూద్దాము. ఫస్ట్ ఈవెంట్ గురించి చెప్పుకున్నాం, ఎక్స్పెరిమెంట్ అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ శాంపిల్ స్పేస్, ఈవెంట్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ గురించి నేర్చుకుంటూ దాని మీద ఎగ్జాంపుల్స్ 2-3 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. మళ్ళొక్కసారి రివిజన్ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టుగా ఒకసారి రివిజన్ చేసుకున్నాము. ఈవెంట్స్ అనేసరికి ఏమవుతుందంటే వెల్ డిఫైన్ అవుట్కమ్ని మనం ఈవెంట్ కింద చెబుతున్నాము. వెల్ డిఫైన్ అవుట్కమ్ అనే దాని కింద మనం ఎక్స్పెరిమెంట్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చుకున్నాము. అట్లాగే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేసరికి ఏమవుతుందంటే ఎక్స్పెరిమెంట్ whose outcome cannot be predicted with certainty is called the ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏదైతే ముందుగా మనం గెస్ చేయలేని విధంగా ఉంటుందో అటువంటి ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కింద చూస్తున్నాము. అండ్ శాంపిల్ స్పేస్ ఈజ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ అండ్ ఇట్ ఈస్ ద సెట్ ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ని సెట్ రూపంలో రాస్తే దాన్ని శాంపిల్ స్పేస్ అన్నాం, డినోటెడ్ బై ఎస్ అవుతుంది. తర్వాత ఈవెంట్ అనేసరికి ఏమవుతుందంటే ఈవెంట్ అనేది సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఈజ్ ద ఈవెంట్. అంటే కొన్ని అవుట్కమ్స్ని మనం ఒక సెట్గా చెప్పగలిగితే అది ఈవెంట్ అవుతుంది. అది కూడా మనకి ప్రాబ్లంకి తగ్గట్టుగా ఫేవరబుల్గా ఉన్న ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసుకున్నట్లయితే 2 డైస్ని త్రో చేసినప్పుడు సమ్ అనేది 9 రావడం అనే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేయట్లేదు, అన్ని అవుట్కమ్స్ని మనం కన్సిడర్ చేయట్లేదు. సమ్ 9 అనగానే 2 డైస్ని త్రో చేసినప్పుడు సమ్ ఆఫ్ ద 2 డైస్ వాల్యూ ఈజ్ 9 అనగానే మనం
5,4 అనే ఫేవరబుల్ ఈవెంట్ని ఎలా అయితే తీసుకున్నామో అట్లాంటి కొన్ని ఈవెంట్స్ని సబ్సెట్గా కలిగి ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అంటున్నాము. తర్వాత ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటున్నామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని దేని అంటున్నాము? The set of the events said to be equally likely events if all of them is equal chances, then it is called the equally likely events అంటున్నాం. Then next, probability of an event. The S is sample space, then P is the probability, and the probability of occurrence of an event is defined by P of E and defined by N of E by N of S. Probability of an event is defined as N of E by N of S. And the probability value is 0 less than or equal to P less than or equal to 1, and probability of an empty set is 0, and probability of sample space is 0. And next one, exhaustive events అనేసరికి ఏమవుతుందంటే the set of the events whose sum is the union is covered the sample space. తర్వాత మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేసరికి ఏమవుతుందో the set of events is said to be mutual exclusive if intersection is empty. దాని కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేని టూ సెట్స్ యొక్క ఈవెంట్స్ని మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటున్నాము, ఎగ్జాస్ట్ ఈవెంట్. తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనేసరికి ఏమవుతుందంటే వన్ ఈవెంట్ ఈజ్ నాట్ డిపెండ్ అపాన్ ద అదర్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ద ఇండిపెండెంట్ ఈవెంట్. దోస్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ అనేసరికి మనం డినోటెడ్ బై ఎయిదర్ ఈ బార్, ఈ కాంప్లిమెంట్ ఈవెంట్ ఏంటంటే ఈ బార్, ఈ డాష్ అండ్ ఈసి కింద చెప్తున్నాము. ఒకసారి సెట్ థియరీస్లోకి వచ్చేసరికి ఇది ఒకసారి నేర్చుకున్నాను. సెట్ థియరీకి వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి అనే దానికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే అన్ ఈవెంట్ సైమల్టేనియస్ అకరెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద ఈవెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అనేసరికి ఏమవుతుందంటే మనకి బోత్ ఏ అండ్ బి అని మనం కన్సిడర్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అనేసరికి ఏ యూనియన్ బి అనేసరికి ఏమవుతుందంటే ఎయిదర్ ఏ ఆర్ బిలోని ఎలిమెంట్స్ని మనం కవర్ చేయాలి. ఏ మైనస్ బి అనేసరికి ఏమవుతుంది అంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ నాట్ ఇన్ బిని మనం ఏ మైనస్ బి అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమని చూస్తున్నామంటే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అన్నా ఏ మైనస్ బి అన్నా ఒకటే దాని యొక్క మీనింగ్ అవుతుంది. అలాగే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ యొక్క మీనింగ్ ఏందో చూద్దాం. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అనేసరికి నైదర్ ఏ నార్ బి. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనేసరికి ఏమవుతుందంటే ద అకరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్ ఆఫ్ ఏ బి సి, ఏ ఆర్ బి ఆర్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేసరికి ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ అకరెన్స్ ఆఫ్ త్రీ ఈవెంట్స్, అకరెన్స్ ఆఫ్ ఏ కామా బి కామా సి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మరి ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే డినోట్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఏ. ఎగ్జాక్ట్లీ ఒకసారి చూద్దాం మళ్ళీ. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి, ఏలోను బిలోను రెండిట్లోనూ కవర్ అవుతున్న ఏ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బిలోను డినోట్ చేసుకున్నాము. ఏ యూనియన్ బి అనేసరికి ఏమవుతుందంటే ఏదైనా ఏలోని ఎలిమెంట్స్ కానీ బిలోని అన్ని క్లబ్ చేసి రాసేయటమే. ఏ మైనస్ బి అంటే ఏంటంటే ఏలోని ఎలిమెంట్ బిలో ఉంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని కన్సిడర్ చేయకుండా ఉండము. దాన్నే ఏ ఇంటర్సెక్షన్ బి బార్తో కూడా సంబంధం చేస్తున్నాం. తర్వాత ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే నైదర్ ఏ నార్ బి అనే వర్డ్ వచ్చినప్పుడు మనం వాడాల్సిన సెట్ అనేది ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. అలాగే త్రీ సెట్స్ అనే ఏబిసి అనే త్రీ సెట్స్ యూజ్ చేసినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనేసరికి అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ ఏబిసిలోని అకరెన్స్ మనం కన్సిడర్ చేస్తాము. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏంటంటే మూడిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం సెట్గా రాస్తే దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఎయిదర్ ఏ ఆర్ బి అనమాట. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అనగానే ఓన్లీ ఏ వస్తుంది. ఇదేమో ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏ ఇంటర్సెక్షన్
బి బార్ అంటే ఏమని చెప్పాం, ఏ మైనస్ బి. ఇక్కడ బార్ వచ్చింది కాబట్టి మైనస్. అట్లాగే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంది, బి మైనస్ ఏని కన్సిడర్ చేసేది అనమాట. ఇది ఇది దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఎలిమెంట్ ఆఫ్ ఏ, అంటే ఏ మైనస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే మనకు సెట్ థియరీ తీసుకున్నట్లయితే ఇలాగ ఉన్నప్పుడు నేను ఏదైతే లైన్ డ్రా చేస్తున్నానో ఈ ఓన్లీ ఇది మాత్రమే కవర్ అయ్యే ఈ ఏరియాని మనం ఏ మైనస్ బి కింద చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ కామన్ ఎలిమెంట్స్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం. If suppose A is equal to set of 1, 2, 3, 4, 5, 6 and B is equal to 4, 5, 7, 8, 9. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏ ఏ సెట్ బి సెట్ని మనం చూసినట్టయితే ఏమైనా వచ్చింది, 1 నుంచి 6 వరకు అన్ని ఎలిమెంట్స్ని కవర్ అయింది. 1, 2, 3, 4, 5, 6. అలాగే బి అనేసరికి ఏమవుతుందంటే 4, 5, 7, 8, 9. అంటే ఈ డయాగ్రామ్ డ్రా చేసుకున్న టైంలో ఇంటర్సెక్షన్ పార్ట్ అంటాం. దిస్ ఈజ్ కాల్ ద ఇంటర్సెక్షన్ పార్ట్. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అనేసరికి ఏమవుతుంది, ఏలోని ఎలిమెంట్ ఉండాలి, బిలోనూ ఉండాలి. ఇప్పుడు 1 ఏలో ఉంది, బిలో లేదు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలోకి 1 రాదు, బికాస్ బి డస్ నాట్ హ్యావ్ ద 1 ఎలిమెంట్. అలాగే 2 కూడా రాదు. కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వచ్చే 2 ఎలిమెంట్స్ ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే 4 and 5. ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వచ్చేసరికి 4 and 5 అనే సెట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తుంది అంటే ఎయిదర్ 4 and 5 అనే ఎలిమెంట్ ఉంటాయి. ఇప్పుడు ఏలోని మిగతా అన్నిటిని ఈ 4, 5 కాకుండా కవర్ అయ్యేటట్టుగా రాసుకునేది 1, 2, 3, 6. సో ఇప్పుడు మొత్తం ఏ అనగానే 1, 2, 3, 4, 5, 6. మళ్ళీ అర్థమైందా, ఈ 1, 2, ఇక్కడ 3, ఇక్కడ ఇంటర్సెక్షన్లోని 4ని 5ని కూడా కలుపుకుంటున్నాం కాబట్టి ఏ అనేది మొత్తం కవర్ అయింది. బి అనేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ బి అనే దాంట్లో ఈ 4, 5 ఆల్రెడీ ఇంక్లూడెడ్ కాబట్టి ఇంకో కలర్ తర్వాత. When two diagrams are like this is the set A, this is the set B. కామన్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 4 and 5 అని ఉంది. ఏ మిగతాలు ఏలోని ఎలిమెంట్స్ 1, 2, 3 and 6. బిలోని ఎలిమెంట్స్ 4, 5 ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఇంకా 7, 8, 9. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేసరికి 4, 5 అంటున్నాము. ఏ అనేసరికి ఆల్రెడీ ఉంది. మరి ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ మైనస్ బి అంటే ఓన్లీ the elements whose not in the intersection point the elements are a minus b. అంటే ఏలోని ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ లో ఉండకూడదు కాబట్టి 1, 2, 3, 6 అనే ఎలిమెంట్స్ ని మనం ఏ మైనస్ బి కింద చెప్పినట్లయితే మరి బి మైనస్ ఏ అనేది ఏమవుతుంది, బి మైనస్ ఏ అనేది ద ఎలిమెంట్స్ ఆఫ్ బి బట్ నాట్ ఇన్ ద ఏ ఎలిమెంట్స్. సో అలా చూసుకుంటే ఏమవుతుందంటే 4, 5 అనేవి ఆల్రెడీ ఏలో ఉన్నాయి కాబట్టి 4, 5 అనేది మనం బి మైనస్ ఏలో తీసుకోము. మిగతా ఎలిమెంట్స్ అయినా 7, 8, 9 అంటున్నాం. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి బార్ అనొచ్చు సెట్ థియరీలో. అలాగే బి మైనస్ ఏ అనేసరికి ఏమవుతుందంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ లాగా కూడా చెప్పొచ్చు, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ లాగా కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో ఇంకోటి మనం నేర్చుకుంది ఏంటంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే the exactly one of a and exactly a and b, either a and b. ఇది ఓన్లీ ఏ, ఇది ఓన్లీ బి కాబట్టి అట్లా అంటున్నాం. ఈ విధంగా మనం ఈరోజు ప్రాబిలిటీలో అన్ని కాన్సెప్ట్ని కొద్దిగా కవర్ చేసుకుంటూ ఈ క్లాస్ని ఇంతటితో ముగిద్దాం.